నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె
తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్డేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ నూరింతలుగా వెయ్యింతలు ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ఈ టీవీలో చూపిస్తున్న కిందన ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారెవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలు అనేటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి. అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మార్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిచర్ని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఇలాగా ఈ గ్రామంలో ఇదిగో ఇది మట్టి గోడలు, మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు రమేష్ గారు, ఈ రమేష్ గారు ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు. ప్రభువుని ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొలది మనం దేవునికి మరింత దగ్గర అవ్వాలి. ఎంత దగ్గర అవుతాం అంత దేవుడు మెచ్చుకునేటట్టు మనల్ని ఆయనకి మహిమకరం జీవించేటట్టు చేస్తాడు. కనుక దేవునికి బిడ్డలారా, ఈ చివరి దినాలు ఎంచికల దినాల్లో మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఎందుకనగా నా ఆశ అంతా ఒకటినండి, మీరందరూ కూడా ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భయంకర కఠోరమైన సమస్య ఉన్నా ఆ సమస్యని మీరు పరిష్కరించబడాలి. అసలు వీళ్ళకి ఏ రాజకీయ అండ లేదు, ఏ డబ్బు లేదు, ఇంత స్థితిలో ఎలాగ హెచ్చించబడ్డారని నిన్ను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి నా ప్రభువును ఆకర్షించబడాలి. అలాంటి జీవితం మనం జీవిద్దాం. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న కొద్దిసేపు ఆ మాటలు ధ్యానించు. గత ఎపిసోడ్లో నేను చెప్పా, నోవాహు ఈ తరంలో నువ్వే నీతిమంతుడు అని. నోవాహుతో ఆ యొక్క ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. అదే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో చక్కనట్టు మాట ఉంటుంది చూడండి. దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడిన దాని సేద్యపరిష్టకు ఏదైనా తోట నుండి అతను పంపివేసను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటను తూర్పు దిక్కున కేరేబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజోలను నిలబెట్టును. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. గ్లోరీ టు ద గాడ్. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, సాక్షాత్తు దేవుడు ఆదాముని తన చేతులతో తయారు చేసుకున్నాడు.
ఆయనకు నచ్చిన రీతిలో ఆయన స్వరూపం, ఆయన ఎలాగుంటాడో ఆయన స్వరూపం అద్దంలో చూసుకుంటే మనం ఎలా కనిపిస్తాం అలాగా ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఏకైక కుమారుడు, సృష్టించుకున్న కుమారుడు ఆదాము అల్లారు ముద్దుగా పెంచుకొని ఆయనకి అన్ని సకల జీవరాశులు సృష్టించేటాడు. అవన్నీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన పెట్టిన పేర్లే. ఇప్పుడు కుక్క, నక్క, పిల్లి, సింహం, ఈ పులని పిలుస్తున్నాం, ఇవన్నీ ఆయన పెట్టినవే. తన కుమారుడైన ఆదాము పెట్టాడు. సాటైన వ్యక్తిని తయారు చేశాడు. తన ఎముకలో ఎముక మొట్టమొదట ప్రపంచంలో ఆపరేషన్ ఎవరు చేశారంటే సాక్షాత్తు దేవుడే చేశాడు. ఆదాముకి పక్కట ఎముకను తీసి ఆ ఎముకని తయారు చేసి స్త్రీగాను సృష్టించి ఆదాము దగ్గర తీసుకొచ్చేసరికి ఆదాము అన్నాడు, నా ఎముకలో ఎముక నారి అనేటువంటి స్త్రీ ఆమెను అత్తుకున్నాడు. అందుకని నేటి దినాల్లో కూడా వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులు చాలా మంది ఫీల్ అయిపోతారు. అయ్యో నా కొడుకు పెళ్ళయ్యి ఎన్నాళ్ళు అవ్వలేదండి, ఆ పెళ్ళం బెల్లంలాగా అంటిపోయింది, ఆవిడ మాటలే వింటాడు కానీ నా మాటలు వినరండి అని చాలా ఫీల్ అవుతుంటారు. డోంట్ వరీ, నువ్వు పెళ్లి చేసింది ఎందుకంటే వారి ఇష్టానుసారం వారు నీ కళ్ళేటిని మంచిగా కాపురం చేసుకుని పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో వాళ్ళు దీవించబడాలనే పెళ్లి చేశాం. మరి నీలాగే నీ ఇంటి దగ్గర ఉండిపోతే ఒకప్పుడు మనం చదివించడానికి చదువులకి అందుబాటులో మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. మేము 7 పిల్లలు మా అమ్మ నాన్నకి. మా అమ్మ గంపేసుకొని ఆ పల్లెటూరులో మల్లల్లోకి వెళ్ళి ఆ అట్లు తీపి వస్తువులు అవి అనేకమైన తయారు చేసి అవి అమ్మేటప్పుడు అమ్మిన సొమ్ముతో, అంటే అక్కడ డబ్బు ఇచ్చేవారు కాదు, అమ్మేటప్పుడు శనక్కాయలని ఆ దుంపలని రకరకాల వస్తువులు ఇస్తే అవి మేము అమ్ముకొని మమ్మల్ని 7 పిల్లలు పెంచేది. నేను 6వని. ఇలా ఆ టైంలో ఎక్కువ చదువుకుందాం అంటే చదువుకోలేకపోయాను. నేనైతే 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ చదివించడం డబ్బులు లేకపోతే నేను సైకిల్ మీద బట్టలు వేపను. మీ పద్మశాలిని కనుక సైకిల్ మీద బట్టల మూట వేసుకుని ఊరు తిరుగుతూ అమ్ముకుండేవాడిని. అలాంటి పరిస్థితిలో మరి చదివించడానికి స్తోమత లేకపోతే విశాఖపట్నం టౌన్లో మేహాద్రిగడ్డ అని అక్కడ నేను న్యూ ఐటీ అని అంటారు, అక్కడ నేను చదువుకునేటోడు రాత్రులు సెక్యూరిటీ గార్డ్గా చేసుకుంటూ పగలు ఆ యొక్క ఐటీఐ చదువుకునేవాడిని. మా తల్లిదండ్రులు పోషించే స్తోమత లేదు, అంతమంది పిల్లలు. ఇప్పుడు అలా నవేడేస్లో అలా కాదు, ఒకరు లేక 2 ఆపరేషన్లు అయిపోతున్నాయి. ఆ దేవుడే సృష్టించి జత కలిపారు కనుక వాళ్ళు పెళ్ళైన తర్వాత ఆ చదువులు చదివించడానికి వాళ్ళ పల్లెటూరిని ఆ గ్రామాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్తుంటే ఆ దూరంగా వెళ్ళే వ్యక్తుల్ని ఆ తల్లిదండ్రులు చాలా మంది బాధపడుతుంటారు. బెల్లం వచ్చింది, బెల్లం అయిపోయిందండి. ఆ బెల్లం చెప్పిన మాటలు ఏంటంటే తప్పనిసరి వినాలి, తప్పదు. నాకు ఒకగానొక కొడుకే, తల్లిదండ్రులు అనాథ పిల్లలను చేసాం. ఆ అమ్మాయి చక్కని భర్త, చక్కని భార్య, వాళ్ళిద్దరూ ఏదనుకుంటే అలా చేయమని చెప్తాం. 2 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళు ఇద్దరూ ఒకరి మాట ఒకరిని సంతోషంగా ఉంటే మనకు సంతోషం. మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి అలా కాదు ఇలాగే కాదంటే వాళ్ళు చదువుకున్నారు, మనకన్నా ఎక్కువ చదువుకున్నారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి మన కళ్ళెట్టిన ఉండాలంటే ఇక్కడే ఉండాలంటే అలా కుదరదు. వాళ్ళకి ఎక్కడ జాబులు వచ్చో అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే దేవునికి బిడ్డలరా, తల్లిదండ్రులుగా నీవు అనుకున్నట్టు జరగదు. కానీ దేవుడైతే అల్లారముద్దుగా ఆయన తన స్వరూపంలో సృష్టించి చక్కనటి భార్యని తన ఎముకను తీసి మాంసం పూడ్చి అద్భుతంగా మంచి స్త్రీగా సృష్టించి ఆయనకి ఇచ్చేసరికి ఆ భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం దేవుడు చూసి ప్రతిరోజు వచ్చేవాడు, బాబు ఆదాము ఎలాగున్నావు, అమ్మమ్మ ఎలాగున్నావు అని చెప్తూ వాళ్ళ కష్టకాలు మాట్లాడుకుంటూ హ్యాపీగా జీవించేవారు. కానీ తన సొంత చేతులతో తయారు చేసిన ఆదామే మాట తప్పేసరికి దేవుడు చెప్పింది చెయ్యిపోవడం వల్ల ఏమాత్రం కనికరం లేకన్నా ఆ ఏదెన్ తోట నుండి బయటకు పంపించాడు. కన్న కొడుకుని చేతులతో తయారు చేసిన వ్యక్తిని ఏదెన్ తోట నుండి తగిలిసి ఏమన్నాడంటే, నువ్వు మట్టితో తీసావు కాబట్టి ఆ మట్టి ఆ భూమిని సేద్యం చేసుకుని నీవు జీవించని బయట తగిలిసాడు. ఆదాము కష్టపడకన్నా యాపిల్ కానీ, ద్రాక్ష కానీ, దానిమ్మ కానీ, ఏ పండు కావాలంటే, ఏ రసాలు కావాలంటే, ఏది కావాలంటే అది కష్టపడకన్నా భార్య భర్తలు యాపీ తిని మంచి బలంగా దృఢంగా ఉండేవారు. అలాంటి వ్యక్తులు మోసపూరితమైన మాటలు విని, మాయగాడి మాటలు విని, మోసగాళ్ళ మాటలు విని మాయ పడిపోయాడు. ఈ దినాల్లో కూడా నేను తైలాభిషేకానికి వెళ్ళేటాడు వస్తుంటారు, అయ్యా ఇద్దరు కలిసి ఉండేవారు, ఎంతో చక్కగా ఫ్రెండ్ అండి ఎంతో చక్కగా ఉండేది, ఏది వండుకున్నా ఇంటికి తెచ్చేది, అన్నీ పెట్టేది, ఎంతో క్లోజ్గా ఉన్నాం. ఒకరోజు మా ఆయన చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఒకరోజు సంతకం పెట్టనున్నారండి. ఇంత క్లోజ్గా ఉన్నారు కదా, అన్నయ్య ఎక్కడ పోతారు, వదిన ఎక్కడ పడుతుంది, ఎక్కడ లేని బంధాలు కల్పించుకుంటారు. అది ఎవడో తెలియదు, ఏదో కూర ఇస్తేటికి, ఏదో 10 రూపాయలు ఏదో చిన్న సాయం చేసేటికి ఎక్కడ లేని బంధాలు కలిపి అన్నయ్య అని వదినని రకరకాల బంధాలు కల్పించుకొని 5 లక్షల రూపాయలు లోన్కి సంతకం పెట్టేశాడు. ఆడు తీసుకున్న 1 వీక్ 2 వీక్స్ ఉన్న తర్వాత ఆడు జెండా ఎత్తేసాడు.
ఇప్పుడు ఈ సంతకాలు పెట్టినందుకు ఈ భార్య భర్తలు ఆ జీతంలో ఆయన కట్ అయిపోతుంది. ఈ తైలాభిషేకానికి వచ్చి నాకు మొన్న చెప్తుంటే మేము కలిపి ప్రార్థన చేస్తాం. ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఏదో కొంత అమౌంట్ ఇచ్చారట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లేనిపోని బంధాలు పెట్టుకొని అప్పుల పాలైపోయి మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి స్థితిలో నిన్ను ఉంచాడు, అది చూసి అనేకలు ఆకర్షించబడతారు నిన్ను. కానీ ఆకర్షించబడితే ఆకర్షణకి లొంగిపోకూడదు. నువ్వున్న స్థితిలో నీ దేవుడు నీకు నడిపింపిస్తాడు. ఆ నడిపింపుని బట్టి ముందు సాగాలి. ఈ గొప్ప పరిసరికి కొంతమంది స్త్రీలు అంటారు, అయ్యగారు మీరు పరిశుద్ధులండి, మీతో పాటు వస్తామండి. అదండి అమ్మా, మీకు కుటుంబం ఉంది, మీరు అక్కడుండి ప్రార్థన చేయండి. నా వెనకాల తిరగవలసిన, నాకు అప్పచెప్పింది తిరగమని, మీకు అప్పచెప్పింది నా కోసం, ఈ దేవుని పరిసరి కోసం మీరున్న స్థలంలో ప్రార్థన చేయండి. అంతేగాని నా వెనకాల తిరగడానికి నేను ఎక్కడికి వెళ్తే రావడానికి అవ్వదు. మీరు ప్రేమిస్తే నిజంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీకు కలిగితే ఈ టీవీ పరిసరి కోసం, ఈ వృద్ధులాశ్రమం కోసం, ఈ చర్చిల నిర్మాణం కోసం మీకు అవకాశం ఉంటే కానుకలు ఇవ్వండి. అంతేగాని వెనకాల తిరుగుతుంటే వెనకాల తిప్పుకునే వ్యక్తిని కాను. మరి ఎలాగండి ఇది పరిసరి ఇది? వాళ్ళకి సపరేట్ దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటారు. టీవీ చూసి ఆ పరిసరం చూసి ఫోన్ చేసి వస్తానంటే వాళ్ళకి కుదరదని చెప్పేసి ముఖం మీద అంటారు. ఎందుకనంటే దేవుడి పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. అది నేను ధరించుకొని జీవిస్తున్నాను. నాతో అటువంటి పిచ్చి తలంపులతో తిరగడానికి అవదు, నాతో ఉన్నదండి. ఎందుకంటే సాక్షాత్తు ఆదాము తన చేతులతో తయారు చేసిన ఆదాముని ఆయన కొడుకయ్యుండి ఆయన చేతులతో తయారు ఆయన స్వరూపంలో ఉన్నటువంటి ఆదామునే తప్పు చేస్తే బయటకు పంపించాడు. ఈ టీవీ చూస్తున్న నీవు నేను కూడా మనం ఎంతండి? మన కోసం రక్తం కార్చిన రక్షకుడు మన కోసం వచ్చి మనకు ఎలా జీవించాలో నేర్పాడు. ఆయన జీవించాడు, అలా జీవించమని నీకు నాకు చెప్పాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆదాము లాంటి ఆయన ఆ చేతులతో తయారు చేసిన కుమారుడినే బయటకు పంపించేటాడు. నువ్వు నేను ఎక్కువేం కాదు. ఆ యుగయుగాలు ఉండే రాజ్యంలోకి వెళ్ళాలంటే భూమి మీద నీకు అప్పచెప్పినటువంటి పని సంపూర్ణంగా చేస్తూ దేవునికి మహిమకరంగా జీవించండి. ఈ మాయగాలు మోసగాలు అనేకులు వస్తున్నారు. ఆ మోసపోకండి. దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకుడి దేవుడు విక్రింపబడని. దేవుని నమ్ముకొని దేవుడు విక్రింతల పాలు చేయకండి. దేవుని నమ్ముకొని దేవుని ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఆ పరిశుద్ధత ధరించుకున్న నీవు ఆయన ఏం చెప్పాడో ఎలా చెప్పాడో అదే జీవించండి. చూసారా, సుఖానంద పానం దుఃఖాన్ని తెచ్చుకున్నాడు ఆదాము అవ్వ మాట విన సాతానుగాడు ఆ సర్పరూపంలో వచ్చి అవ్వను మోసం చేశాడు. కన్న తండ్రి ఆయన చేతులతో తయారు చేసిన కుమారుడిని కుమార్తెని మాయా మోసంలో దింపేశాడు. దేవుడిచ్చిన అందం సరిపోక నెవే డేస్లో చాలామంది చూస్తున్నాడు. అపోస్తులు పౌలు కూడా చెప్పాడు, దేవుడిచ్చిన అందాన్ని కాకుండా మెరుపులు మెరిపించుకున్నాడు. ఒకసారి పెళ్లి చూపులకు అలాగే మేకప్ చేసి మంచి దీన్ని ఉంటే వాట్సాప్లో ఫోటో మంచి అందమైన అమ్మాయి ఫోటో పెట్టారు. ఈ అమ్మాయి చూస్తే నల్లగా ఉంటుంది. ఆ వాట్సాప్ ఫోటో చూసి వాట్సాప్లో కలుసుకొని పెళ్ళికి రెడీ అయిపోయారు ఇద్దరును. అయిపోయేసరికి ఆ అమ్మాయి కూడా మంచి మేకప్ అయింది. పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళి చేసిన తర్వాత కొద్ది రోజులకి ఈ మేకప్ ఎక్కడ, ఆ మేకప్ రూమ్ వరకే ఉంటుంది, బెడ్రూమ్ వరకే. ఆ నైట్ జరిపింది. ఆ నెల రోజులు ప్రతి క్షణం కూడా మేకప్ మీద ఉండేది. తర్వాత ఒరిజినాలిటీ వచ్చింది. ఇప్పుడు తగాదాలు, కోర్టులు, కేసులు ఇవన్నీ. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. మేకప్ వాళ్ళు ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు. మాయ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆదాముని అవ్వని వచ్చి ఇది నిజమా అన్నది అంటాడికి, అన్నీ తినొచ్చు కానీ అది ఒకటే తినొద్దన్నాడు. ఆ ఒకటే తినొద్దు. ఎందుకు తినొద్దు అన్నాడు? ఆయన స్వార్థపరుడు దేవుడు, అందుకే తినొద్దన్నాడు. ఇంకా మీరు అందంగా ఉంటారని తినొద్దన్నాడు. ఇది తింటే అందంగా ఉంటావా అనేసి అది తిని తనతో పాటు తన భర్తకిచ్చి వాళ్ళు మహిమ శరీరంతో ఉన్నటువంటి మహిమ శరీరం పోయి దిగంబరులు అయిపోయామని ఆ ఫీలింగ్తో దాక్కుంటారు. దాక్కునేటాడు దేవునికి ఎంతో నొచ్చుకున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, షుగరు బీపీ ఏదో ఉంది. వాటి వల్ల ఎవరో చెప్తారు, మాకు సొంత బామర్ది అవుతాడు, ఆ వ్యక్తి చాలా చక్కగా మంచి ఏరు మంచి అందంగా ఉండేవాడు. అలా ఎవరో చెప్పారు. మాంసం తినకూడదు, చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, ఏవో చెప్పారు. ఇక ఎన్ని మానేశాడు. బలం లేకపోయింది. 30 సంవత్సరాల కుర్రోడు ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలిలాగా అయిపోయి కొడుకులు వాళ్ళకి కూడా తినిచ్చేవాడు కాదు. కానీ ఆ అమ్మాయి చాలా తెలివైంది, బాగా చదువుకుంది, మంచి వ్యాపారం అవి ఉన్నాయి. ఆ అమ్మాయి ఈయన తెలియకనే పెట్టాడు. వాళ్ళ ఇంటి మీద ఏదో కట్టాడు, దాని మీద కట్టి ఆడు కూర్చుంటాడు గంటల తరబడి. తిండి మానేశాడు. చచ్చే పరిస్థితికి వెళ్తే అనుకోకన్నా నాన్న రా అని ఆ అమ్మాయి పిలిస్తే వెళ్ళా. ఇంటికి వెళ్ళేసరికి ఎలాగైపోయావు? యోగా చేస్తుంది. యోగా చేస్తే చీరే తప్పేం లేదు, కానీ తిండి తెప్పుడు మానేసి ఇదేం రా నీకు
అని చెప్పి దేవునికి బిడ్డలారా ఎందుకు చెప్తున్నాను, దేవుడిచ్చిన అందాన్ని పోగొట్టుకోకండి. సావుని మీ పాదాల దగ్గర తెచ్చుకోకు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన అందాన్ని చాలు. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుడు తన చేతులతో తయారు చేసిన కుమారుడు చెప్పిన మాట వెనకపోవడం వల్ల కష్టం లేకన్నా సుఖంగా అన్నీ భుజించేటట్టు చేసిన ఆ వాళ్ళు దేవుడి మాట మీరి ఈ చెప్పుడు మాటలు సాతాను గారి మాట విని తన భార్య బయటికి పంపించారు. ఇప్పుడు కష్టపడి చెమటోడ్చి కష్టపడి పండించుకొని తినే పరిస్థితి అయింది. ఈరోజు ఏ గ్రామంలో కానీ ఏ సిటీలో కానీ ఎక్కడైనా చూడండి, ఎవడైనా కష్టపడకన్నా సుఖంగా కూర్చొని తినే రోజులు ఉన్నాయి. అవి భార్య భర్త ఇద్దరు పనులు చేసి ఇద్దరు కష్టపడుతున్నా కుటుంబం పోషించలేక తప్పుడు పనులు చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమంటే సరిపోవట్లేదు. జాగ్రత్త సుమి. సాక్షాత్తు తన చేతులతో తయారు చేస్తున్న ఆ కుమారుడిని తన కొడుకునే పంపించేసేటోడు నీకు ఇచ్చిన దాన్ని సంతోషంగా జీవించకన్నా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డావా తక్కువలు చేస్తాడు. అగ్నిగుండ ఆకలి దప్పుకునేటువంటి రాజ్యంలో మనం ఉండాలని ఆశతో దేవుడిని నమ్ముకున్నాం. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల ఆ యొక్క యుగాలు అగ్నిగుండలో కాలిపోతూ మంటలతో కాలిపోతూ నన్ను కాపాడండి అంటే అప్పుడు సుఖం లేదు. అగ్నిగుండంలో పడేసేటప్పుడు బాధపడితే కాదు. ఈ భూమి మీద ఉంటుండగానే నీ తప్పును తెలుసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటే అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, ఆదాము లాంటి వ్యక్తిని విడిచిపెట్టిన దేవుడు తోసిస్తే నువ్వు నేనంత. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని, దేవుడు మనల్ని ఈ శరీరం అవచ్చు అని దేవుడు చెప్పినట్టు జీవిస్తే యుగాలు ఉండే రాజ్యంలో, ఆకలి దప్పులేని రాజ్యంలో ఉంటాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఆదాము సామ్యులు చూడండి, మొదటి సామ్యుల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ పెనిహాసు వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు తప్పులు చేస్తున్న ఆ చుట్టూ తప్పులు జరుగుతున్న బాలు లేని సామ్యులు మాత్రం అది అటువైపు చూడడం మానేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే చేశాడు. కాబట్టి ప్రపంచానికి ప్రవక్త అయ్యాడు. కాబట్టి నిన్ను ద్వారా నీ పిల్లలు దీవించబడాలంటే తప్పనిసరిగా నీ చుట్టూ జరుగుతున్నవి నీలోకి రానికు. అందుకే అపోస్తులు పౌలు అంటాడు, లోకంలో ఉన్నది గతించిపోవచ్చున్నది. లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్నట్లు ప్రేమించడం కాదు, దేవుని ప్రేమిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుతూ యుగాలు కూడా దేవుని రాజ్యంలో ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే దేవునికి బిడ్డలారా, ఎటువంటి భయంకరటువంటి కఠోరమైన సమస్యలు ఉన్నా, మీరు ఏ సమస్యలో ఉన్నా దమ్మున దేవుడి దగ్గరికి వచ్చారు కనుక పిల్లలు లేక బాధపడుతున్నారా, ఒకవేళ షుగరు బీపీలతో భయంకర బాధపడుతున్నారా, కమాన్ రండి. ఆ షుగరు బీపీ పోగొట్టగల దమ్మున దేవుడు ఉన్నాడు యేసు ప్రభు. కనుక రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం, మా దుఃఖదినములను సమాప్తం చేసుకుందాం. కనుక ఎటువంటి జబ్బైనా ఎటువంటి బాధలున్నా, వివాహాలు పిల్లలకి వయసు అయిపోతుంది, వివాహం కావట్లేదని దుఃఖపడుతున్నా, వివాహమే సంవత్సరాలు గడుస్తున్నా, గర్భఫలం లేకపోయినా, నేను చేసిన వ్యాపారం కానీ చేసిన ఏ పని చేసినా అది ఆ యొక్క వ్యాపారంలో ఆ యొక్క పనిలో నాకు నష్టాలు కలుగుతున్నాయని వేదన చెందుతున్నా, డోంట్ వర్రీ. ఏ పని చేసినా నిన్ను దీవించడానికి దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర సరెండర్ అవుదాం. దేవుడు నిండారా ఆశీర్వాదాలు ఇచ్చి మన దుఃఖదినములన్నీ సమాప్తం చేయడానికి మన దేవుడు ఇష్టపడుతున్నాడు. 2 చేతులు యేసు ప్రభు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. రండి, ఆయన కౌగిట్లోకి వచ్చి మీకున్న దుఃఖదినములు సమాప్తం చేసుకొని ముందు సాగుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈరోజు సాక్షాత్తు ఆదాముని స్వహస్తాలతో తయారు చేసిన ఆదామే తప్పు చేస్తే ఏదైనా తోటల నుండి పంపించావు. ఆ ఏదైనా అనేది పరలోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటి మహాపట్టణం అది. ఆ ఏదైనా నుండి బయట పంపించావు తప్పు చేస్తే. అలాగే నిన్ను నమ్ముకొని నీ రక్షణ పొంది తప్పు చేస్తే నువ్వు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు కనుక ఈ తప్పుడు పనులు ఈ చేస్తున్న శాతాన్ని ఇప్పుడే యేసు శక్తి గల నామలో, యేసు నామలో కుటుంబాల సాతాను ఏల్చున్న ప్రతి సాతాను అంధకార శక్తులని యేసు నామలో పాతాలను తొక్కివేస్తాను. ప్రతి బిడ్డ నీ రాజ్యంలో యుగాలు ఉండేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడు మనల్ని ప్రేమించి యేసు శక్తి సువార్త పరిచయలు 2.5 సంవత్సరాల నుండి మరి దిగ్విజయంగా నడిపిస్తూ 2.5 సంవత్సరాల నుండి కూడా నా బిడ్డలు ఆయా ప్రాంతాల్లో అనేక సమస్యలు, అప్పులతోని, వ్యాధులతోని, వయసు మీరిపోతున్న పిల్లలకి వివాహం కాక, వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక, ఎన్నో సమస్యలతో తల్లడిల్లిపోతున్న ఈ నా బిడ్డల కోసం నీవు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలు వెళ్ళి తైలాభిషేకం, నా అభిషేకం ఆ బిడ్డలపై కుమ్మరించని చెప్పినప్పుడు నేను 2.5 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుండగా ఈ మార్చి ఈ నెలలో దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసిన విధానం బట్టి వెళ్ళి ఆయా ప్రాంతాలు 5వ తారీఖు 5/3/2020 గురువారం జీరుపాలెం అటువంటి ఆ శ్రీకాకుళం జిల్లాలో రాజారావు ద్వారా అక్కడ తైలాభిషేకం జరిగించాడు దేవుడు. 6వ తారీఖున అనకాపల్లి DB కాలనీ మహాపట్నంలో ఆ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యానందం దగ్గర అనకాపల్లిలో జరిగించాడు. 7వ తారీఖున తణుకు గౌతమి తౌడు ఫ్యాక్టరీ వెనుక సంజీవ్ గాంధీ నగర్ పాస్టర్ సూరిబాబు సూర్యకుమారి ద్వారా అక్కడ ఘనంగా జరిగించాడు. 8వ తారీఖుని పెనికేరు రెవరెండ్ డాక్టర్ సత్యానందం అన్నటువంటి బ్రదర్ ద్వారా సత్యసువార్త సంఘంలో అద్భుతంగా పెనికేరులో తైలాభిషేకం జరిగించాడు. 9వ తారీఖుని మండపేట సహస్ర రెస్టారెంట్ పెద్ద హోటల్లో ఆలుమూరు వెళ్ళే తోవలో ప్రవాహం వల్ల ఆ ప్రజలు వచ్చి అక్కడే తైలాభిషేకం జరిగించి అక్కడే ఆ హోటల్లోనే ఆ ఏసీలో భోజనాల కార్యక్రమం అవన్నీ కూడా గొప్ప ఘనంగా జరిగించాడు. ప్రజలు అనేక బంధకాల నుండి, చేతబడి శిలంగా మంత్ర తంత్ర శక్తుల నుండి, ఆయా బంధకాల నుండి విముక్తి పొందడం, విడుదల పొందడం, ఆ సాక్ష్యాలు గొప్పగా వినటం ఎంత ఆనందభరితంగా నేను సంతోషంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. రావులపాలెం హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ కళ్యాణంలో జరిగించాడు. రాజమండ్రి ఆర్యాపురం రెడ్డిలపేట టింబర్ మర్చెంట్ కళ్యాణం అద్భుతంగా అబ్బులు గారి ద్వారా ఘనమైన పరిసరి చేయించాడు. 12వ తారీఖు కాకినాడ లైట్ హౌస్ సూర్యాపేటలో పాస్టర్ మోజెస్ గారి ద్వారా జరిగించాడు. 14వ తారీఖు చింతపల్లిలో జాన్ మార్క్ అంటే బ్రదర్ ద్వారా చింతపల్లి ఆ చుట్టుపక్క సంఘాలు అందరూ కూడా ఆ యొక్క లంబసింగు ఆ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి గొప్ప ఘనంగా ఆ తైలాభిషేకంలో ఆ చేతబడి శిలంగ మంత్ర తంత్రస్తులు కొండల్లో కొండ దేవతలు భయంకరంగా పట్టి పీడిస్తున్న ఆ దురాత్మలు గర్భఫలం లేక శరీరం మీద గడ్డలు వచ్చి వ్యాధులతో భయంకర సమస్యలతో తల్లడిల్లిపోతున్న బిడ్డలు అక్కడ విడుదల పొందటం, కల్లారా చూడటం, దేవుని స్తుతించడం, ఆనందభరితులుగా దేవుల్లో ఆనందించే భాగ్యం దయచేశాడు. 15వ తారీఖుని విశాఖపట్నంలో అజరయ్య అన్నటువంటి బ్రదర్ రామకృష్ణ బీచ్ దగ్గరలో ఘనంగా ఈ తైలాభిషేక కార్యక్రమం జరిగించాడు. ఈ నెలలో ఇంత ఘనంగా జరిగించాడు. అదే డేట్స్ మళ్ళీ వచ్చే నెలలో కూడా ఉంటాయి కనుక దయతో ప్రార్థన చేయండి. ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ మీరు పాల్గొనండి. ఏ బంధకాలైనా, ఎటువంటి కఠోరమైన సమస్యలైనా, ఎటువంటి శాతబడిన శిలంగ మంత్ర తంత్రశక్తులు, గాలి ధూళి, ఏ విషసూపులైనా, పడుతున్న అప్పుల బాధలైనా, వివాహం కానక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, గర్భఫలం రాక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, ఉద్యోగం రాక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, దేనికైనా నా ప్రభు ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు. రండి, ఈ గొప్ప ఆనందంలో మీరు కూడా పాలిభాస్తులై ఒట్టి చేతులతో వస్తున్న మీరు నిండార దేవునితో మన దుఃఖ దినములు అన్ని సమాప్తం చేసుకుని ఆ మహాదేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇంత ఘనంగా జరిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. థ్యాంక్ యూ ఆల్. మరణ పడకలో ఉన్నటువంటి ఈ తైలాభిషేకం విన్నాడంతే. తైలాభిషేకం వచ్చి మరణ పడకలో ఉన్న వ్యక్తిని ఈరోజు సజీవుడిగా నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప, ఏదైనా చేయగల సమర్థుడిని దేవుడు అండి మన దేవుడు. నువ్వు నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ దినము తమ్ముడు ఈ విధంగా మంచిగా నడిచేటట్టు దేవుడు సహాయం చేశాడు కనుక విశ్వాసం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తైలాభిషేకం అంటే సామాన్య విషయం కాదు. తైలాభిషేకం పొందిన తర్వాత దావీదు బలం పొందేట. కాబట్టి మరి ఇంకా దేవుడు ఈయన దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.